త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? స్వరూప త్రిభుజాలు అతి స్వల్ప ప్రశ్నలు. 1. త్రిభుజాల స్వరూపతకు కో అంటే కోణము నియమాన్ని నిర్వచించము. జవాబు: 2 త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇంకా ఈ 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలని అంటారు. 2. త్రిభుజాల స్వరూపతకు భూ నియమాన్ని నిర్వచించము. జవాబు: 2 త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని భుజాలు వేరొక త్రిభుజములోని భుజాలకు అనుపాతములో ఉంటే ఆ 2 త్రిభుజాలలో కోణాలు సమానంగా, ఇంకా ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. 3. త్రిభుజాల స్వరూపతకు భూ నియమాన్ని నిర్వచించము. ఒక త్రిభుజములో ఒక కోణము వేరొక త్రిభుజములోని ఒక కోణమునకు సమానమైన ఆ కోణాలను కలిగి ఉన్న భుజాలను అనుపాతంలో ఉంటే ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. పైథాగర సిద్ధాంతం, దీన్నే బౌద్ధాయన సిద్ధాంతం అని అంటారు. లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. పైథాగర సిద్ధాంత విపర్యం అయండి. ఒక త్రిభుజములోని ఒక భుజం మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబకోణము అనగా ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజము అవుతుంది. ఒక త్రిభుజ భుజాలు 7 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు మరియు 25 సెంటీమీటర్లు అయితే ఆ భుజం ఏ రకమైన త్రిభుజం అగును? సొల్యూషన్: ట్రయాంగిల్ ఏబీసీ భుజాలు ఏబీ = 7, బీసీ = 24, ఏసీ = 25 సెంటీమీటర్స్. AB² + BC² = 7² + 24² = 49 + 576 = 625 = 25² AC². పైథాగర సిద్ధాంత విపర్యం నుండి ట్రయాంగిల్ ఏబీసీ ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఏ త్రిభుజాలు స్వరూపాలు అగును? అయితే స్వరూపత నియమము పేరేమి? స్వరూపత సంబంధాన్ని సంకేత రూపంలో రాయండి. యాంగిల్ ఏ = యాంగిల్ ఏ ఉమ్మడి కోణము పక్కపట్ట ప్రకారం AB/AX = 5/3, AC/AY = 5/3. దేర్ఫోర్ SAS స్వరూపత నియమం నుండి ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ AXYలు స్వరూపాలు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబీసీ కాంగ్రన్సీ ట్రయాంగిల్ AXY. మోస్ట్ ఇంపార్టెంట్, టేల్స్ సిద్ధాంతం రాయండి. జవాబు: ఒక త్రిభుజము యొక్క ఒక భుజానికి సమాంతరంగా ఒక రేఖను ఇతర 2 భుజాలకు 2 విభిన్న బిందువుల వద్ద ఖండించుకున్నట్లయితే ఆ 2 భుజాలు ఒకే నిష్పత్తిలో విభజించబడతాయి. నెక్స్ట్, ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి విపర్యం. ఒక త్రిభుజం యొక్క ఏవైనా 2 భుజాలకు ఒక రేఖ ఒకే నిష్పత్తిలో విభజిస్తే అప్పుడు ఆ రేఖ 3వ భుజానికి సమానంగా ఉంటుంది. పక్క త్రిభుజాలు స్వరూపాలు అవునా? అయితే స్వరూపత నియమం పేరేమి? జవాబు: సొల్యూషన్. సిద్ధంటే డయాగ్రామ్ AB/PQ = 2/3, AC/PR = 3/6 = 1/2. Therefore AB/PQ not equal to AC/PR. Therefore SAS స్వరూపత నియమం నుండి ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ AXYలు స్వరూపాలు కావు. 9th చాప్టర్ వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. ఒక తలములో వృత్తము ఒక రేఖ ఉంటే వీటిని 3 విధాలుగా వ్యక్తపరచవచ్చు. డయాగ్రామ్ 1. రేఖ వృత్తానికి అఖండిత రేఖ అవ్వవచ్చు. డయాగ్రామ్ 2. రేఖ వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తే ఛేదన రేఖ అంటాం. డయాగ్రామ్ 3. రేఖ వృత్తాన్ని ఒక బిందువు వద్ద తాకితే దానిని ఆ వృత్తానికి స్పర్శరేఖ అని అంటాం. ఒక వృత్తంపై పైగల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ
ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. వృత్త బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు d² - r². అబ్జర్వ్ ది డయాగ్రామ్. ఇక్కడ d = వృత్త కేంద్రం నుండి బాహ్య బిందువుకు గల దూరం, r = వృత్త వ్యాసార్థం. వృత్త బాహ్య బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖల పొడవు సమానం. AP = PB. సెక్టార్ వైశాల్యము x/360 × πr². ఇక్కడ x అనేది సెక్టార్ చాపరేఖ వృత్త కేంద్రం వద్ద చేసే కోణము, r వృత్త వ్యాసార్థము. అల్ప వృత్తఖండ వైశాల్యం OAPB సెక్టార్ వైశాల్యము మైనస్ ట్రయాంగిల్ OAB వైశాల్యం. అధిక వృత్తఖండ వైశాల్యం వృత్త వైశాల్యము మైనస్ అల్ప వృత్తఖండ వైశాల్యము. సమబాహు త్రిభుజము వైశాల్యం √3/4a². క్రమషడ్భుజి వైశాల్యం 6 × √3/4a². అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. 1. వృత్తానికి ఛేదన రేఖ మరియు స్పర్శరేఖలను నిర్వచించండి. స్పర్శరేఖ రేఖ వృత్తాన్ని ఒక బిందువు వద్ద స్పృశిస్తే దానిని ఆ వృత్తానికి స్పర్శరేఖ అంటారు. ఛేదన రేఖ రేఖ వృత్తాన్ని 2 వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే దానిని ఆ వృత్తానికి ఛేదన రేఖ అని అంటారు. 2. వివిధ బిందువుల వద్ద ఏదైనా వ్యాసార్థము మరియు 4 స్పర్శరేఖలతో వృత్తాన్ని గీయండి. ఈ వృత్తానికి మనం ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు? అబ్జర్వ్ ది డయాగ్రామ్. వృత్తానికి అనంతమైన స్పర్శరేఖలను గీయగలము. 3. కేంద్రం O గల వృత్త వ్యాసార్థము 6 సెంటీమీటర్లు మరియు బాహ్య బిందువు P నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్న స్పర్శరేఖ పొడవు కనుగొనండి. దత్తాంశం ప్రకారము OP బ్రాకెట్లో D = 10 సెంటీమీటర్స్, వృత్త వ్యాసం r = 6 సెంటీమీటర్స్, స్పర్శ రేఖ పొడవు √d² - r² √10² - 6² √100 - 36 √64. therefore స్పర్శ రేఖ పొడవు 8 సెంటీమీటర్లు. 4వ లెక్క. వృత్త వ్యాసార్థము 9 సెంటీమీటర్లు మరియు బాహ్య బిందువు నుండి 15 సెంటీమీటర్ల దూరంలో ఉన్న స్పర్శరేఖ పొడవును కనుగొనండి. దత్తాంశం ప్రకారం బాహ్య బిందువు నుండి దూరం 10 సెంటీమీటర్లు. వృత్త వ్యాసార్థం r = 9 సెంటీమీటర్లు. స్పర్శరేఖ పొడవు √d² - r² √15² - 9² √225 - 81 √144. స్పర్శరేఖ పొడవు 12 సెంటీమీటర్లు. 5. O కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు P నుండి PA మరియు PBలు 2 స్పర్శరేఖలు. స్పర్శరేఖల మధ్య కోణం 80 డిగ్రీలు అయిన యాంగిల్ POA దత్తాంశ ప్రకారము పక్కన పటం అబ్జర్వ్ చేస్తే దత్తాంశ ప్రకారము యాంగిల్ APB = 80 అని వాడు ఇచ్చాడు. యాంగిల్ OPA = 40 డిగ్రీస్, యాంగిల్ OAP = 90 డిగ్రీస్. యాంగిల్ POA = 180 డిగ్రీస్ మైనస్ 90 + 40. యాంగిల్ POA = 180 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. యాంగిల్ POA = 50 డిగ్రీస్. 6. అల్ప వృత్తఖండ ప్రాంతాన్ని ఉపయోగించి మీరు అధిక వృత్తఖండ వైశాల్యం ఎలా కనుగొనగలరు? సొల్యూషన్.
అధిక వృత్తఖండ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యం మైనస్ అల్ప వృత్తఖండ వైశాల్యము.